హలో సుధీర్ వర్మ గారు. హలో నాగరాజ్ గారు, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ అన్న. లాస్ట్ టైం అందరూ ఎక్సైట్ అయ్యేటువంటి ఒక బిజినెస్ ఐడియా, వెహికల్స్లో డస్ట్బిన్స్ని ఏ విధంగా ఇది చేసుకోవచ్చు అన్నది హ్యూజ్ రెస్పాన్స్ వచ్చిందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ఎందుకంటే అది మన కంటి ముందు కనిపించేటువంటి అవసరం. అందరూ అనుకుంటూ ఉంటారు, ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తూ ఉంటారు, కానీ బట్ దానివల్ల కూడా అది కార్లో ఏది ఎక్కడ పెట్టినా కూడా బ్యాడ్ స్మెల్ రావటం అదొకటి చేస్తూ ఉంటుంది. బట్ ఒక డస్ట్బిన్ కనుక క్యారీ చేస్తే ఖచ్చితంగా హెల్ప్ఫుల్ ఉంటుంది ప్రతి ఒక్కరికి. వెరీ గుడ్ బిజినెస్ ఐడియా, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ గారు, వెరీ గుడ్ ఐడియా అని చెప్పేసి అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ఎందుకంటే మంచి బిజినెస్ ఐడియాని ఇచ్చినందుకు. అందరూ దాన్ని ఉపయోగించుకునేటువంటి బిజినెస్ ఐడియా. దానికి అసలు ఎడ్యుకేషన్తో కూడా సంబంధం లేదు సార్. ఎడ్యుకేషన్తో సంబంధం లేదు, పెట్టుబడితో సంబంధం లేదు, హ్యాపీగా చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో లాస్ట్ టైం డెకరేటివ్ ఐటమ్స్ కింద కొన్ని మీరు చెప్పడం జరిగింది, ఏ విధంగా వెళ్తే బెటర్గా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. అలా అని కాకుండా క్రాఫ్ట్స్ వర్క్ గురించి కూడా మాట్లాడటం జరిగింది. సో క్రాఫ్ట్స్ వర్క్లోనే డెకరేటివ్ ఐటమ్ లాగే పెట్టుకోవడానికి ఉండే విధంగా ఈ రెండు కలగలిపి ఉండే విధంగా ఏమైనా ఉన్నాయా, ఏంటి, ఎటువంటి బిజినెస్ చేయొచ్చు అని అడగటం జరిగింది. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు సార్? క్రాఫ్ట్ సెగ్మెంట్ చాలా పెద్దది సార్. ఇంటీరియర్ డిజైనింగ్, క్రాఫ్ట్ వర్క్, డెకరేటివ్ ఐటమ్ అనేది ఇట్స్ అన్ అన్లిమిటెడ్ ఎడిషన్. ఇట్స్ అన్ ఓషన్. మీరు ఎంత చేసినా ఇంకా చాలా ఉంది. నాట్ ఈవెన్ 1% కూడా మనం క్యాప్చర్ చేయలేము ఆ మార్కెట్ని. అంత హ్యూజ్ మార్కెట్ అది. ఈవెన్తో అంత హ్యూజ్ మార్కెట్లో పర్టికులర్గా మనం ఒక మోడల్ని తీసుకొని ఒక బిజినెస్ ఐడియా కింద మార్కెట్లో జనరేట్ చేయాలి అనుకుంటే సింప్లీ వీ కెన్ గో ఫర్ మినీ స్టాచ్యూస్. ఫ్యాంటాస్టిక్. మినీ స్టాచ్యూస్. ఇప్పుడు మీరున్నారు, మీ మిస్సెస్ ఉన్నారు, మీ ఇద్దరిది యానివర్సరీకి ఒక చిన్న గిఫ్ట్, మీది మిస్సెస్ది ఒక చిన్న బొమ్మ, లేదంటే ఒక ఫింగర్ సైజులో ఉన్న బొమ్మ. అవి తయారు చేసే మెషిన్స్ ఉన్నారు, క్రాఫ్ట్ మేకర్స్ కూడా ఉన్నారు. అంటే యాజ్ డీజ్ మీ ఫేస్ని యాజ్ డీజ్గా డిజైన్ చేయగలిగిన క్రాఫ్ట్ మేకర్స్ ఉన్నారు ఇవాళ మార్కెట్లో. సో అటువంటి వాళ్ళని పట్టుకొని మనం ఒక బిజినెస్ మోడల్ కింద జనరేట్ చేసి మార్కెట్లో సర్వైవ్ అవ్వచ్చు. లేదు, ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ డిజైన్ చేసి మీ ఫొటోస్, మీ సైజు మెజర్మెంట్స్ పంపిస్తే ఆ ఫోటో చూసైనా సరే మీ మోడల్ డిజైన్ చేసి ఇంటికి డెలివరీ పంపించవచ్చు. కాన్సెప్ట్ ఏంటంటే పక్కన పెట్టండి. ఆన్లైన్లో అమ్ముతామా, ఆఫ్లైన్లో అమ్ముతామా, అవుట్డోర్ అడ్వర్టైజ్మెంట్ చేస్తామా, నెట్వర్క్ ద్వారా అమ్ముతామా, కాన్సెప్ట్ పక్కన పెట్టండి. మోడల్ మినీ స్టాచ్యూస్. ఇప్పుడు మీ కార్లో మీ స్టాచ్యూ చిన్నది ఉంటే ఎంత బాగుంటుంది? కార్ డాష్బోర్డ్లో మీ ఆఫీస్ టేబుల్ మీద మీ చిన్న స్టాచ్యూ ఉంటే ఎంత బాగుంటుంది? వింటానికి చాలా బాగుంది, వినడానికి బాగుంది కదా, ఫీల్ క్రియేట్ అవుతుంది. సో నా ఐడియాలో ఒకటి అక్కడ ఉంది. జనరల్ మనం ఫొటోస్ చూసుకుంటాం, వీడియోలు చూసుకుంటాం. ఒంటరిగా ఉన్నప్పుడు కూడా మనతో మనం మాట్లాడుకున్నాం అంటే ఆ ర్యాప్ బిల్డ్ అవుతుంది. సెల్ఫ్ టాకింగ్ కూడా బాగుంటుంది, చాలా బాగుంటుంది. బాగా చెప్పారు. పర్పస్లు చాలా ఉన్నాయి. బట్ ఫస్ట్ ఒక బిజినెస్ మోడల్ కింద తీసుకుంటే కనుక ఒక డెకరేటివ్ ఐటమ్ ఎవరిదో పెట్టుకునే బదులు మన స్టాచ్యూ మనం పెట్టుకున్నాం అనుకోండి, మీరు అన్నట్టు మనతో మనం మాట్లాడినట్టు ఫీల్ అవ్వచ్చు. ఇంకోటి గోడ మీద ఫోటోలు తీసుకోవడం కంటే కూడా డైరెక్ట్. సో ఇది ఇప్పుడు చూడండి, డిస్కస్ చేసేటప్పుడు చాలామంది అనుకోవచ్చు, ఇది ఒక మోడలా, ఇది చెయ్యొచ్చా, ఇంత క్రేజీగా ఉందేంటి, వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుకుంటున్నారని అనుకోవచ్చు. అనుకునేవాడు పక్కన ఉండిపోతాడు సార్. ఎప్పుడున్నా ఇవాళ మీ గురించి అనుకుంటాడు, రేపు నా గురించి అనుకుంటాడు, ఎల్లుండి ఇంకోటి గురించి అనుకుంటాడు. వాడి పని జీవితాంతం వేరే వాళ్ళ గురించి అనుకోవడమే. కానీ ఈ 100లో ఒక్కడు పక్కకు వస్తాడు. 99 మంది నార్మల్గా ఉంటారు, ఒకడు పక్కకు వస్తాడు చేసేవాడు. సరే, ఒక ప్రయత్నం చేసి చూద్దాం, ఒక ట్రైల్ చేసి చూద్దాం, వచ్చే నష్టం ఏముంది. మొదలు పెడతారు. మొదలు పెడితే ఎప్పుడైతే మీకు మెల్లమెల్లగా సేల్స్ మొదలవుతాయో ఆ బిజినెస్ మోడల్ మీద మీకు నమ్మకం మొదలవుతుంది. అప్పుడు అందులో సక్సెస్ చూడగలరు. సో ఎప్పుడైనా ట్రై చేయాలి సార్. ప్రతిదీ క్రేజీ ఐడియాలే. ప్రపంచంలో మన కళ్ళ ముందు మనకు అవసరం లేని వస్తువులు ఎన్నో వాడుతున్నాం. అవును. iPhone 14 వల్ల అడ్వాంటేజ్ ఏంటి సార్? అమ్మో, నిజంగా చెప్తున్నానండి, ఆ 1,40,000, 1,50,000 పెట్టే బదులు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తే ఓ రేంజ్లో ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పిన క్రాఫ్ట్ ఐడియానే దానికి పెట్టేటువంటి ₹1,00,000 దీనికి కనుక పెడితే వెరీ గుడ్ బిజినెస్ ఐడియా. అంటే ఇక్కడ నా ఉద్దేశం iPhone 14 కొనద్దని కాదు, ఒక స్మార్ట్ ఫోనే, కానీ కంపెనీ బ్రాండ్ వాల్యూ. అవునవును, ఐఫోన్ తాలూకు వాల్యూ. కానీ ఫస్ట్ ఐఫోన్ స్టార్ట్ చేసేటప్పుడు 30,000-35,000 స్టార్ట్ చేస్తే 35,000 ఫోనా ఎవడు కొంటాడు రా బాబు అనుకున్నారు. ఇవాళ 1,40,000 లైన్లో పెట్టుకుంటున్నారు మోడల్ రెడీ అవ్వగానే లాంచ్ అవ్వడానికి. ఆ బ్రాండ్ వాల్యూ. బిజినెస్ మోడల్ ఎప్పుడు కూడా అంతే సార్. మీ కళ్ళ ముందు అది అవసరమా లేదా అనేది కాదు ఇంపార్టెంట్, అది మిమ్మల్ని ఎంత బాగా కనెక్ట్ చేస్తుంది. లాజిక్ కన్నా ఎమోషనల్ కనెక్టివిటీ బిజినెస్లో చాలా ఇంపార్టెంట్ 90% బిజినెస్కి. సో ఎప్పుడైతే ఈ మోడల్ మీరు ఈ విధంగా ఆలోచించి సక్సెస్ చెయ్యాలి అనుకుంటే కనుక దాని సెగ్మెంట్ ఏదో పక్క నుంచి స్టార్ట్ చేసి మెల్లగా దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి అప్లై చేసి మెథడ్ని రెడీ చేసి మార్కెట్లో
సేల్స్ చేయడం మొదలు పెట్టారో అక్కడి నుంచి మీకు సక్సెస్ అనేది మీ దగ్గరకు వస్తుంది. కేవలం ఐడియా అని పట్టుకుంటే ఏం రాదు సార్. ఎగ్జిక్యూట్ చేయాలి, దిగి స్టార్ట్ చేస్తేనే మీకు రిజల్ట్. చెప్పారు కాబట్టి అంటున్నాను, ఏ స్మార్ట్ ఫోన్ అయినా వాడచ్చు. ఐఫోన్ పిచ్చిన వాళ్ళది అది వాళ్ళ ఇష్టం, మనం దాన్ని తప్పట్లేదు. కానీ చెప్తాను, కానీ ఆ కాస్ట్ తోటి మీరు చెప్పేటువంటి బిజినెస్ ఐడియా చిన్నవి కనుక పెడితే ఎక్కువ లాభాలు ఆర్జించవచ్చుంది. నిజంగా అదో సేఫ్ సైడ్, ప్యాసివ్ ఇన్కమ్ పక్కన పెట్టుకున్నట్టే. దాని మీద వచ్చే డబ్బులతో అప్పుడు ఐఫోన్ కొనండి, తప్పేం లేదు. అవును, దాని నుంచి వచ్చే డబ్బులతో కొనుక్కోవచ్చు దర్జాగా, లగ్జరీ తోటి. బట్ వెరీ గుడ్ బిజినెస్ ఐడియా. ఎలా అండి, ప్రాఫిట్స్ ఏ విధంగా చూసే అవకాశం ఉంటుందంట దీన్ని? బేసిక్గా డెకరేటివ్ ఐటమ్ అండ్ కస్టమైజ్డ్ ఐటమ్ సార్. అంటే మనం ఎవరు పడితే వాళ్ళు ర్యాండమ్గా తయారు చేసి ఎవరికి పడితే వాళ్ళకి అమ్మేయకూడదు. కస్టమైజ్డ్ బిజినెస్ కాబట్టి ఖచ్చితంగా ఒక చిన్న మినియేచర్కి, నాకు తెలిసి మా ఫ్రెండ్ ఒక ఆయన ఆర్కిటెక్ట్ ఉన్నారు, ఆయన ఒకసారి ఒక ఫ్రెండ్కి ఒక మినియేచర్ డిజైన్ అడిగితే ఒక చిన్న స్టాచ్యూకి 25,000 తీసుకున్నారు. చిన్నదానికి. ఓకే, ఆ రేంజ్కి వెళ్ళకపోయినా ఒక 5,000 రూపీస్ అనుకున్నా సరే, ఒక 5,000 రూపీస్, ఇద్దరు బొమ్మలు అయినా సరే ఒక 10,000 రూపీస్, మంత్లీ ఒక 20-30 కస్టమర్స్ మనం గ్యాదర్ చేసుకున్నా సరే ఒక 5 lakhs రూపీస్ నుంచి 6 lakhs రూపీస్ అమౌంట్ జనరేట్ అవుతుంది. ఇందులో 30-35% మార్జిన్ మిగులుతుంది. ఒక 5 lakhs రూపీస్ ఇన్కమ్ అనుకున్నా సరే 1,50,000 మీ ప్రాఫిట్ కింద కన్సిడర్ చేయొచ్చు. మిగిలింది మీకు రా మెటీరియల్ పర్చేస్ చేయడానికి, మీరు టైం ఇన్వెస్ట్ చేసిన దానికి, దాన్ని ప్రమోట్ చేయడానికి, డెలివరీకి, ప్యాకేజ్కి, వీటన్నిటికీ 70% ఎక్స్పెన్సెస్ తీసుకుంటే 30% విల్ బి యువర్ ప్రాఫిట్. సో ఈజీగా ఒక 1,50,000 ఎప్పుడు ఎవ్రీ మంత్ 5 lakhs సేల్స్ చేసినప్పుడు. మీరు ఎవ్రీ మంత్ 1 lakh సేల్ చేశారనుకోండి, 30,000-40,000 మార్జిన్ మిగులుతుంది. ఈవెన్ దట్ ఈస్ ఆల్సో డీసెంట్. సంథింగ్ ఈస్ బెటర్ దెన్ నథింగ్ కదా. ఇవాళ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ కూడా ఎక్కువ. సో వీటిని ఆన్లైన్ ప్లాట్ఫామ్లో పెట్టాలి అంటే ఎట్లా సార్? వెరీ సింపుల్ సార్. మనం బిజినెస్ చేస్తున్నామంటే ఖచ్చితంగా బిజినెస్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఒక జిఎస్టీ తీసుకోవాలి, ఒక కరెంట్ అకౌంట్ ఉండాలి. అమెజాన్లోనే, ఫ్లిప్కార్ట్లోనే రీసెల్లర్ పార్ట్నర్స్ కింద రిజిస్టర్ అవుతాం, మీషోలో రిజిస్టర్ పార్ట్నర్ కింద రిజిస్టర్ అవుతాం. ఇలా సోషల్ మీడియా ద్వారా ప్రమోట్ చేస్తాం. ఇలా మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఎప్పుడైతే మనం డిజైన్ చేస్తామో అక్కడి నుంచి మీ సేల్స్ డ్రైవ్ పెరుగుతుంది. నేను ఇప్పుడు షాప్లో ఓపెన్ చేసి అమ్మాను అనుకోండి, షాప్కి వచ్చిన కస్టమర్కి మాత్రమే నేను అమ్మగలను. అదే ఈ కామర్స్లో పెడితే ప్రపంచంలో ఏ మూలకైనా ప్రొడక్ట్ పంపిస్తుంది. ఇంకో పక్క నుంచి సోషల్ మీడియా నుంచి పబ్లిసిటీ చేస్తే ఈ ప్రొడక్ట్ అంతమందికి రీచ్ అవుతుంది, అరే ఇలాంటిది కూడా ఒకటి ఉంది, మనం పర్చేస్ చేయొచ్చు అని. ఓకే, మార్బుల్ నుంచి బ్లాక్ స్టోన్కి రండి, అదే కాన్సెప్ట్, ఇంకేం కాదు. మార్బుల్ డెకరేటివ్ అంతా బ్లాక్ స్టోన్కి తీసుకురాగలిగితే ఈ స్టోన్ ఐడల్స్ అనే బిజినెస్ మోడల్ చాలా చక్కగా వర్కౌట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ వర్మ గారు. చాలామంది ఆన్లైన్, ఆఫ్లైన్ క్లాసెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ దాంతోపాటు బిజినెస్కి సంబంధించి ప్రతి ఒక్కరికి ఒక ఐడియా మాత్రమే ఉంటుందండి. బట్ ఆ ఐడియాని రైట్ ప్లేస్లో ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, దానికి కావాల్సిన రిసోర్స్ ఏంటి, దానికి పెట్టుబడి ఎక్కడి నుంచి తీసుకురావాలి, పోనీ ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేయాలి అని అంటే ఏం చేయాలి, అండ్ ఒక బిజినెస్ ఐడియాని ఎమోషనల్గా కనెక్ట్ చేసి ఎలా కస్టమర్స్ని తీసుకురావాలి, అండ్ వాళ్ళ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ తెగ పెరిగిపోయాయి, వాటి నుంచి కూడా రెవెన్యూ ఏ విధంగా జనరేట్ చేసుకోవచ్చు అనేటువంటిది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని అనుకుంటూ ఉంటారు. అండ్ వాళ్ళ మీ దగ్గరే చాలామంది పెద్ద పెద్ద కంపెనీస్ వచ్చి అడుగుతూ ఉన్నాయి, స్ట్రాటజీస్ కానివ్వండి, లేదంటే ఫ్యూచర్ గ్రోత్ కానివ్వండి, ఇప్పుడున్న ఆన్లైన్ ప్లాట్ఫామ్ కూడా యూస్ చేసి ఏ విధంగా వెళ్ళొచ్చు అనేది కానివ్వండి, నెంబర్ ఆఫ్ కంపెనీ వెబ్సైట్ కానివ్వండి, లోగోస్ కానివ్వండి, డిజైనింగ్కి సంబంధించింది కానివ్వండి, బయట పబ్లిసిటీ, ప్రమోషన్ ఏదున్నా సరే అడుగుతూ ఉన్నారు. సార్ ఎస్, మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అంటే ప్రాసెస్ ఏంటి సార్ అసలు? సార్ వెరీ సింపుల్ సార్. ఈ బిజినెస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇవాళ సొసైటీలో బాగా నీడ్ ఉంది సార్. చాలా. మీరు అన్నట్టు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఆంటర్ప్రెన్యూర్స్, అప్కమింగ్ స్టార్టప్స్, 50-60 years నుంచి బిజినెస్ రన్ చేసిన వాళ్ళు కూడా స్టిల్ మేము ఎక్కడైనా రాంగ్ ట్రాక్లో ఉన్నామా, ఎక్కడైనా చిన్న మిస్ప్లేస్మెంట్ ఉందా అని అడిగే వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, కార్పొరేట్ ఎంప్లాయీస్ కానీ బయటకు వచ్చి బిజినెస్ పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇన్ఫర్మేషన్ అంతే. ఒక బిజినెస్ కావాలి అంటే మీకు ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు ఎక్కువ మంది లేరు, చాలా లిమిటెడ్ పీపుల్ ఉన్నారు. సో అందుకోసమనే ఈ టాపిక్ కానీ, దీనికి రిలేటెడ్ ట్రైనింగ్స్ కానీ, ఇన్ఫర్మేషన్ కానీ చాలా నీడ్ ఉంది. అయితే ఒకవేళ ఎవరైనా ఆ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే ఎవ్రీ మంత్ మనం 3 waysలో మన క్లయింట్స్ని హ్యాండిల్ చేస్తూ ఉంటాం. ఒకటి 1-on-1 సెషన్స్. ఎవరైనా మీరు అపాయింట్మెంట్ తీసుకొని ఆఫీస్కైనా రావచ్చు, లేదా ఆన్లైన్లో అయినా సరే మీట్ అవ్వచ్చు. మీ కన్సర్న్స్ అన్నీ నోట్ చేసి అసలు ఏ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, బిజినెస్ రిలేటెడ్ మీరు అనుకున్న గోల్, డ్రీమ్ ఏంటంటే మనం ఒకసారి తెలుసుకోగలిగితే ఆ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, కాంటాక్ట్స్ మెంటరింగ్ చేయడం జరుగుతుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఎవరైనా ఫుల్ లెంత్లో ఇన్ఫర్మేషన్ కావాలి, రఫ్గా నాకు పర్టికులర్ బిజినెస్ ఐడియా గురించి కాదు, అని ఓవరాల్గా నేను తెలుసుకుందాం అనుకుంటున్నాను, ఇంకో 6 monthsలోనే 1 yearలోనే నేను స్టార్ట్ చేస్తా, ఎలా స్టార్ట్ చేయాలో నాకు కొన్ని క్లారిటీస్ కావాలి అని ఎవరైనా అనుకుంటే కనుక ఎవ్రీ మంత్ కూడా మనం ఆన్లైన్, ఆఫ్లైన్ వర్క్షాప్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం. సో ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ వర్క్షాప్కైనా రావచ్చు. ఈ మంత్ 29th, 30th హైదరాబాద్లో మనం వర్క్షాప్ కండక్ట్ చేయబోతున్నాం, 2 days వర్క్షాప్. సో బిజినెస్, స్టార్టప్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఎవరు కావాలన్నా సరే వర్క్షాప్ అటెండ్ అవ్వచ్చు. లేదు 1-on-1 సెషన్స్ కావాలన్నా సరే మీరు అపాయింట్మెంట్ బ్లాక్ చేసుకోవచ్చు. కింద వచ్చిన నెంబర్కి కనుక కాల్ చేస్తే
మా టీమ్ అపాయింట్మెంట్ బుక్ చేస్తారు. అక్కడి నుంచి నేను మీతో మాట్లాడి మీకు కావాల్సిన ఫర్దర్ సపోర్ట్ మెంటరింగ్ చేయడం జరుగుతుంది. డెఫినెట్గా సార్, ఇవాళ బిజినెస్ ఎక్కడ చేస్తే బాగుంటుంది అనేది ఎంత ఇంపార్టెంటో, ఎలా చేస్తే బాగుంటుంది అనేది ఎంత ఇంపార్టెంటో, ఐడియా జనరేట్ చేయడం కూడా ఎంత ఇంపార్టెంటో, దాన్ని ఎగ్జిక్యూట్ చేయాల్సినటువంటి అవసరం చాలా ఉంది. దాన్ని ఏ విధంగా ప్రాపర్గా హ్యాండిల్ చేయాలనేది కూడా చాలా పెద్ద ఇంపార్టెంట్ ఆ ప్రాసెస్. అందరూ రిజల్ట్ మీదే చూస్తారు తప్ప ప్రాసెస్ మీద ఎవరు పెద్దగా చూడరు. అటువంటి వాళ్ళకి మీ ఇలాంటి వాళ్ళ అవసరం చాలా ఉంది. సో అందుకే చాలామంది పెద్ద పెద్ద కంపెనీస్ కూడా మీ దగ్గరికి ఆల్మోస్ట్ 100 కంపెనీస్ వరకు వచ్చి కూడా టైఅప్ అయి ముందుకు వెళ్తూ ఉన్నాయి. వెరీ గుడ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ వర్మ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. హ్యావ్ ఎ గుడ్ డే. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక ఆన్లైన్ ఆఫ్లైన్ సర్వీసెస్ కావాలనుకుంటే సుధీర్ వర్మ గారిది, అండ్ బిజినెస్ ఐడియాకి సంబంధించిన బుక్స్ కావాలనుకున్నా కూడా బిజినెస్ ఐడియాకి సంబంధించిన బుక్స్లో అయితే ఒక 500 ఐడియాస్ ఉన్నాయి. సో ఆ బుక్ మీకు కావాలనుకున్నా కూడా మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు. అండ్ ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ అయితే రెగ్యులర్గా జరుగుతాయి. ఒక బిజినెస్ ఏదైనా పెట్టుకోవాలి అనుకున్నప్పుడు, లేదా మీ దగ్గర ఐడియా ఉంటే దాన్ని ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేయాలి, ఇన్వెస్టర్ని ఏ విధంగా తీసుకురాగలగాలి, ఉన్నటువంటి బిజినెస్ని ఎలా 5x 10xలోకి తీసుకెళ్ళాలి అనేటువంటి ఆలోచన కనుక మీకుంటే ఖచ్చితంగా మీరు బిజినెస్ చేయాలన్నటువంటి తాపత్రయం ఉండేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వెంటనే సంప్రదించి సుధీర్ వర్మ గారితో మాట్లాడవచ్చు. ఒకవేళ మీ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అని అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. నా ఇన్స్టాగ్రామ్ ఐడికి మీరు మెసేజ్ పెట్టినా కూడా ఖచ్చితంగా దానికి నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది. అండ్ సుధీర్ వర్మ గారి అప్డేట్స్ అయితే ఖచ్చితంగా ఇస్తాను. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.